ఫైనలీ నా కొత్త గిన్నెలు. వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అనుకోకుండా నా చిన్న వంటలు అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి అనుకుంటున్నాను ఎలా అయినా కొత్త గిన్నెలు కొనుక్కోవాలి అని. ఫైనల్గా మా మమ్మీ ఇల్లంతా సర్దేటప్పుడు ఈ గిన్నెలు అయితే దొరికాయంట. అనుకోకుండా నా కోసమే దొరికినట్టు అనిపించింది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. అపోలో ఫిష్ స్టార్టర్ అయితే ఈ రోజు చూసేద్దాం. వెల్కమ్ టు మై ఛానల్. మరొక చిన్న వంటతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఇక్కడ చూపిస్తున్న అపోలో ఫిష్ బోన్లెస్ ఫిష్ గా మార్చేసుకొని కొంచెం మ్యాగ్నేట్ చేసుకొని ఇట్లా నేను చూపించిన విధంగా మ్యాగ్నేట్ అయితే చేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాం. अरे इश्क अली दम मस्त कलंदर, इश्क है पीर पैगंबर, अरे इश्क अली दम मस्त कलंदर, इश्क कभी कतरा है, अरे इश्क कभी है एक समंदर, इश्क कभी कतरा है, अरे इश्क कभी है एक समंदर. ఇక్కడ చూపిస్తున్న విధంగా అన్ని కలిపేసుకొని మంచిగా ముక్కలకి పట్టేలా మ్యాగ్నెట్ అయితే చేసేసుకొని కాసేపు ఫ్రిడ్జ్ లో పెట్టేసి వదిలేద్దాం. ఫైనలీ నా కొత్త ప్యాన్ లో వంట చేసేద్దామా. చాలా ముద్దుగా ఉంది. నాకు ఈ ప్యాన్ కలర్ గానీ చాలా బాగా నచ్చేసింది. సో ఆయిల్ వేడి చేసేసుకుందాం ఫ్రై చేసుకోవడానికి. చాలా ఎక్స్పర్ట్ లాగా ఇన్ని మాటలు చెప్పేస్తున్నాను కదా. నాకు అస్సలు కిచెన్లోకి వెళ్ళడం కానీ వంట కానీ అస్సలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అనుకోకుండా ఈ మధ్య ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుండి నా చిన్న వంటలు అనే ప్రోగ్రాంతో నేను సరికొత్త వంటలు అయితే నేను నేర్చుకొని మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను. సో ఆయిల్లో మంచిగా ముక్కలు అటు ఇటు 2 సైడ్స్ కూడా మార్చుకుంటూ మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుందాం. ఫిష్ అయితే ఫ్రై అయిపోయింది, తీసి పక్కన అయితే పెట్టేసుకొని సో అదే ప్యాన్లో ఆనియన్స్, గార్లిక్, కరివేపాకు అండ్ పచ్చిమిర్చి కొంచెం డార్క్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు కలిపేసుకొని సో ఫ్రై అయింది అనిపించిన తర్వాత సోయా సాస్, చిల్లీ సాస్ ఈ 2 సాస్లు కూడా కొంచెం ఒక 1 to 2 టేబుల్ స్పూన్ వరకు వేసేసుకొని మొత్తం నీట్గా కలిపేసుకున్న తర్వాత దాంట్లోనే 1 చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో కొంచెం లైట్గా సిమ్లోనే, మరీ సిమ్లో కాకుండా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కొంచెం దగ్గర పడుతుంది అనేంత వరకు మంచిగా కలిపేసుకుందాం. సో ఇంకా పీసెస్ కూడా ఫ్రై అయినవి ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. సో కొంచెం దగ్గర పడుతుంది, ఈ సాస్ ముక్కలకి కొంచెం పడుతుంది అనేంత వరకు కొంచెం దగ్గర పడేంత వరకు అట్లా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. సో ఫైనలీ మన క్రిస్పీ అపోలో ఫిష్ రెడీ అయిపోయింది. సో సర్వ్ చేసేసుకొని టేస్ట్ చూసేద్దాం, వచ్చేసేయండి. నా దగ్గర కొత్తిమీర అవైలబుల్గా లేదు, గార్లిష్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఫైనలీ టేస్ట్ చేసేద్దాం. సో ఫైనలీ ఎప్పుడెప్పుడు టేస్ట్ చేసేద్దామా అని ఉంది. మంచిగా జ్యూసీగా క్రిస్పీగా మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంది. మంచి అపోలో ఫిష్ స్టార్టర్ అయితే మన ఇంట్లోనే ఇంత ఈజీ సింపుల్ ప్రాసెస్లో ఈరోజు నేను మీతో షేర్ చేసేసుకున్నాను. సో నా వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ గైస్ కామెంట్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక చిన్న వంటతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ఇంకుంటాను మరి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.